వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ధర్నాకు దిగిన రైతులు. అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయాలి. కల్వకుర్తి పట్టణంలో యువజన కాంగ్రెస్ నేతలు నిరసన. హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటాం హెచ్చరించిన మందకృష్ణ మాదిగ. జూబ్లీహిల్స్ లో 1,40,00,000తో పార్క్ అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. డీటెయిల్స్ చూస్తే నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు. బజార్ హత్నూర్ మండలంలోని కాండాలి గ్రామానికి చెందిన రైతులు కొన్న సోయా విత్తనాలు మొలకెత్తలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు సుభాష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు రాలేదు. ఇప్పటికే మాకు లక్ష రుణమాఫీ అంటే రుణమాఫీ ఇవ్వలేదు. కాకపోతే మేము ఎక్కడో కష్టపడి మా రైతులు ఎక్కడో కష్టపడి తీసుకొచ్చిన ఈ డబ్బు ఏదైతే 10 రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన డబ్బుతోటి మేము సోయా విత్తనాలు కొంటే అట్టి సోయా విత్తనాలు ఖచ్చితంగా మొత్తం మోసపోయినాం. మేము ఒక్క ఇత్తు కూడా మొలవలేదు. మా పరిస్థితి ఏం కావాలా? మేము చాలా పేద రైతులము. మేము ఒకటే చెప్తున్నాము, మా రైతులకు న్యాయం జరగాల. మాకు ఇప్పటివరకు మా రైతులు కదా వెండి బంగారము భార్య పుస్తకాలు అమ్ముకొని భార్య పుస్తకాలు తాకట్టు పెట్టుకొని ప్రతి విత్తనము కానీ సోయా విత్తనం కానీ కొనుక్కుంటాము. సోయా విత్తనం కొనుక్కుంటే అట్టి సోయాను మేము చేళ్లలో పోసినాక ముఖం కూడా మొదలలేదు. ఏం కావాలా? ఇప్పుడు ఈ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆర్థిక స్తంభన ప్రభుత్వమే కల్పించాలా, వీళ్ళకు ప్రభుత్వం న్యాయం చేయాలా. లేని ఎడల మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రైతులకు ఎవరైతే ఈ మోసం చేసిందో ఆ దుకాణదారుల మీద కానీ సరఫరాదారుల మీద కానీ డిస్ట్రిబ్యూటర్ల మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలా. రైతులకు వెంటనే న్యాయం చేయాలి. ప్రపంచ బొల్లి మచ్చల రోగుల దినోత్సవం సందర్భంగా హిమాయత్ నగర్లోని బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్ ఎంఎన్ రావు బ్రోచర్ లాంచింగ్ చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరు కాగా డాక్టర్ వేణుగోపాలాచారి, మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇది లాస్ట్ 15-20 ఇయర్స్ కింద బొల్లి మచ్చలు వచ్చాయి అంటే ఓన్లీ ఆయింట్మెంట్స్, విటమిన్ టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ దాంతో మా అల్లోపతిలో రిజల్ట్ ఎక్కువగా లేకుండే, ఓన్లీ 30-40% వరకే రిజల్ట్ ఉండేది. ఇప్పుడు బొల్లి మచ్చలు రాగానే ఇతర వైద్య విధానాల్లో బొల్లి మచ్చ అంటే వేరే వైద్య విధానాల్లో తగ్గుతుంది అని అక్కడికి వెళ్ళేసేవారు. ఇప్పటికీ వెళ్తున్నారు. వెళ్ళేసేసరికి అక్కడ భయంకరమైన పథ్యం ఉంటుంది. ఈవెన్ అన్నం కూడా తినద్దని చెప్తారు వాళ్ళు. ఆ భయంకరమైన పథ్యముతో శారీరకంగా మనిషి కృంగిపోయి అటు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడము, ప్లస్ వాళ్ళు ఇచ్చే పౌడర్ని పెట్టుకొని ఎండలో కూర్చోమని చెప్తారు. సో అలా గంటల తర్వాత ట్రీట్మెంట్ వచ్చింది. బొల్లి మచ్చకు కూడా లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది. ఈ లేజర్ ట్రీట్మెంట్తో ఎలాంటి నొప్పి, మంట, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ లైక్ టార్చ్ లైట్ వేస్తే ఎలా ఉంటుంది, ఈ లేజర్ కూడా అంతే. కొన్ని 5-6 నిమిషాల్లో 10 నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది నొప్పి లేని ఒక ఈజీ ట్రీట్మెంట్. మనకు 2-3 వారాల్లోనే మార్పు కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే నల్ల చుక్కలు కనిపిస్తాయి. 6 to 8 monthsలో ఈ ప్రాబ్లం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఇన్ ద సేమ్ టైం పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ల కొనలు ఇవి టఫ్ ఏరియాస్ అండి. వీటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఓవరాల్గా ఎప్పుడైతే లేజర్ ట్రీట్మెంట్ వచ్చిందో మా దగ్గర ఇంప్రూవ్మెంట్ అనేది ఎబో 80%కి వెళ్ళింది. అంతకుముందు NBUB ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, అలాగే చేస్తున్నాము. ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? నంబర్ 1 ఉన్న తెల్ల మచ్చలు తగ్గించడానికి లేజర్ ట్రీట్మెంట్,
నెంబర్ 2, డిసీజ్ పెరగకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్, ఓరల్గా ట్యాబ్లెట్స్ అండ్ పైపూతలు. నెంబర్ 3, డిసీజ్ మళ్ళీ రాకుండా ఉండడానికి, ఎవరైనా తెల్లమచ్చలు శాశ్వతంగా రావద్దనే కోరుకుంటారు. సో మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రాపర్ డైట్ కంట్రోల్. ఈ మూడిటి కాంబినేషన్, దీన్ని ట్రిపుల్ కాంబినేషన్ అంటారు. ఎప్పుడైతే ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామో పేషెంట్ని అంటే డెఫినెట్గా దీంట్లో వచ్చి అందరికీ ఒక ఉపయోగం ఉంది చెప్పి నేను కూర్చున్నాను. సో అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ ఇంతవరకు జరిగింది వేరే, ఇక మీద ఏంటంటే ఇలాంటి కేసెస్ ఉన్నవాళ్ళు ప్లీజ్ కమ్ ఇక్కడ బార్బీ క్లినిక్ రండి అండ్ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. అందరూ హ్యాపీగా మీరు ఉండండి. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అగ్నిపథ్ స్కీమ్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ని రద్దు చేయాలని పార్టీ నాయకుడు అనిల్ గౌడ్, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు మహబూబ్ నగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. జూబ్లీహిల్స్, వెంగళరావు నగర్ డివిజన్, కళ్యాణ్ నగర్లో 1,40,00,000తో పార్క్ అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్, డివిజన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ అసలు ఏం చేద్దామని అయోమయ స్థితిలో ఉంటే పాప సత్యనారాయణ గారు ఓపిక మర్చిపోవాలి. ఆయన ఎట్లా నిద్రపోయాడు నాకే అర్థం కాదు, అంత టెన్షన్. ఒక పక్కన పార్కర్స్ నుంచి రౌడీ షెట్లు వచ్చారు, ఇక్కడ నుంచున్నారు మొత్తం బయట, మేము లోపల ఉన్నాం. అట్లా రౌడీలు గుండాలు అందరూ వచ్చారు, ఇంకా ప్రయత్నిస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా కోర్టులో వేసి ఏదైనా ఆర్డర్ తెచ్చుకుందాం అవునా. సత్యనారాయణ గారు నిద్రపోతారు, నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇంకా కోర్టులో ఇంకా తిరుగుతాను ఉన్నారు. ఏం కాదులేండి, అంతా అయిపోయింది. అది క్రిమినల్ కేసులు కూడా వేశారు, కానీ ఏం భయపడుతూ మేము ఉన్నాం కదా అని. మనం ఎప్పుడైతే జిహెచ్ఎంసీకి మీరు గిఫ్ట్ ఇవ్వటం అనేది ఒక చరిత్ర. హైదరాబాద్ నగరంలో ఫస్ట్ మీ ల్యాండే ఒక జిహెచ్ఎంసీ ల్యాండ్ ఓవర్ చేస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆశ్చర్యపోయారు, అదేవిధంగా మరి కేటీఆర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. 30-40 కోట్ల ప్రాపర్టీ వేరే కాలనీలో అయితే మేము బ్రహ్మాండంగా ఫంక్షనాలు కట్టుకోవాలి, అట్లాంటి యాక్టివిటీస్ కమర్షియల్గా మా కాలనీకి అవసరం అని చెప్పేసి అట్లాంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు. కానీ మీరందరూ మరి సత్యనారాయణ గారు ముందుండి మాకు ఏమవుతుంది, మాకు ఈ పార్క్ ఇవ్వండి చాలని, దానికి మొత్తం గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేసింది. కేటీఆర్ గారు అవుట్ రేటింగ్ చేశారు. సత్యనారాయణ గారిని కేటీఆర్ గారు తీసుకెళ్ళినప్పుడు సత్యనారాయణ గారు బాగున్నారని కేటీఆర్ గారు అడిగారు, నాకు తెలియదు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో డిఎస్ రెడ్జానాయక్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. గతంలో ఏ పార్టీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కమలా రామనాథం, సొసైటీ చైర్మన్ భిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిజినెస్ షాప్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకు కరెంటు సరఫరా సరిగా జరగడం లేదు. ఓవర్ కూడా ఇంకా చూస్తే వారం రోజుల క్రితమే ఏఈ గారికి చెప్పి వెంటనే ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, వెంటనే ఒక ట్రాన్స్ఫారం పెట్టి ఇనాగ్రేషన్ పెట్టాలని చెప్తే పాపం హైదరాబాద్ లో జూలై 2, 3 తేదీల్లో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాదన్నపేటలో ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి, మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా పోలీసులు అడ్డుకున్నా సమస్య పరిష్కారం కాకున్నా హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. బిడ్డలకు చదువుకునే అవకాశాలు పెరగాలంటే ఇప్పుడు మన సమస్య పరిష్కారం కావాలి. మన సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రమే చేయాలి. ఢిల్లీ దగ్గరికి మనం కేంద్రం దగ్గరికి పదే వెళ్ళినా వాళ్ళకు దృష్టికి రావాలి. కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి బలంగా తీసుకెళ్లడం కోసమే మనం రోడ్డు మీద కూర్చోమంటున్నాం. ఆ రోడ్డు మీద కూర్చునే కార్యక్రమం మీరు ఇక్కడ బస్సు వాళ్ళు అవుతే ఒక 4-5 బస్సులకు దగ్గర ఏది ప్రధాన రహదారి ఉన్నదో, బస్సులు పోయే రూట్ ఏదైతే ఉన్నదో కనీసం ఒక గంట సేపు పిల్ల పాపలతో కూర్చుంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి రావడానికి అవకాశం కూడా మీరు మర్చిపోతారు. జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక గంట సేపు రోడ్డు మీద కూర్చోవడం అనేది సమస్య కాదు కదా, ఇబ్బంది కాదు కదా. 20 కిలోమీటర్ దూరం వెళ్ళి కూర్చోమంటే మీకు ఇబ్బంది అవుతుందేమో, కానీ మీ పక్క బస్సు రోడ్డు మీద ప్రధాన రోడ్డు మీద ఒక గంట సేపు కూర్చోవడం ఇబ్బంది కాదు కదా. దయచేసి ఆ విషయంలో పిల్ల పాపలతో మాటు రోడ్డు మీద ఒక గంట సేపు కూర్చోండి. మన నిరసన వాళ్ళకి తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నప్పుడే మన నిరసన తెలియకపోతే ఇంకెప్పుడు తెలియజేస్తాం? నరేంద్ర మోడీ గారే సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కోసం కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలి. మరి చొరవ తీసుకోవాల్సిన వాళ్ళు చొరవ తీసుకోకుండా మౌనంగా ఉన్నారు కదా. పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇక్కడ ఉండబోతున్న సమయంలో మనం రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళకు అర్థం చేయించడం కోసం వాళ్ళ కళ్ళ ముందే మనం రోడ్డు మీద కూర్చుందాం ఒక గంట సేపు. మనది లైట్ చార్జ్ జరుగుతుంది అనుకోబాకండి, కేసులు పెడతారు అనుకోబాకండి. ఎందుకంటే పెట్టడానికి నైతిక హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళు సడక్ బంద్ పిలుపునివ్వలే. వడ్ల కొనుగోలు చేయలేదు కేంద్రం అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కలే. ఎమ్మెల్యేలు రోడ్ల బంద్ చేయలే, మంత్రులు రోడ్ల పైన కూర్చోలే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ అందరూ కూర్చోలే. గంటల తరబడి కూర్చున్న పోలీసు వాళ్ళని లేపిండ్రా, వాళ్ళని పోలీసు వాళ్ళకి కేసు పెట్టిండ్రా, వాళ్ళ మీద ఒక ల్యాండ్ చార్జ్ చేసిండ్రా. వాళ్ళు లేపలేదు, కేసు పెట్టలేదు, ల్యాండ్ చార్జ్ చేయలేదు. మరి వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే తప్పు లేనప్పుడు మాదిగ జాతి ఆవేదన కోసం రోడ్ల మీద కూర్చుంటే తప్పెట్టవుతుందో చెప్పండి. చేయకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్న బీజేపీ ఇప్పటికీ వర్గీకరణకు కట్టుబడును అని చెప్పే బీజేపీ గత యూపీఏ గవర్నమెంట్కు వర్గీకరణ జరగాలని చెప్పి మద్దతు ఇస్తామని చెప్పి లేఖలు రాసి మేనిఫెస్టో పెట్టిన బీజేపీ 8 సంవత్సరాలుగా వర్గీకరణ చేయకపోవడం అంటే మాదిగ జాతిని ఇంతకాలం నమ్మించి మోసం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఒక బహిరంగ ప్రకటన చేసి ఇక్కడికి రాకపోతే జూలై 2, జూలై 3 తారీఖుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న సమయంలోనే మాదిగల నిరసన రోడెక్కుతుందని, మాదిగల నిరసన హైదరాబాద్ నగరాన్ని ముట్టడిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే బీజేపీ పెద్దలకి, తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి నాయకత్వం వహించే పెద్దలందరికీ మేము ముందుగానే గుర్తు చేస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇంకా జాప్యం చేస్తే జూలై 2వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో సడక్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా జాతి యావత్తు రోడెక్కబోతుంది.
బోరబండ డివిజన్ను బంగారు బండగా అభివృద్ధి చేస్తామని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అన్నారు. లింక్ రోడ్ ఏర్పడితే హైటెక్ సిటీకి 5 నిమిషాల ప్రయాణమని, ఎన్నో ఏళ్లుగా ఎన్ఆర్ఆర్ పూరం కాలనీ వాసులు కలగా ఉన్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఆర్ పురం సెట్ 3లో కాలనీలో 47 మంది నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మా రత్నమన్న గారిని అడ్వైజర్ తీసుకున్నాము. రత్నమన్న గారిని వేదిక మీద యూనివర్సిటీగా కోరుతున్నాము. సపోర్ట్ కొట్టి అందరూ ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము. నుండి మా రత్నమన్న గారిని అడ్వైజర్ తీసుకున్నాము. రత్నమన్న గారిని వేదిక మీద యూనివర్సిటీగా కోరుతున్నాము. और डेवलपमेंट के बारे में हम लोग सोच ले, जिसको भी तकलीफ नहीं होना, जिसको भी कोई सताए तो भी हम नहीं छोड़ते। कोई गरीब लोग घर बना रहे, कोई आए तो मेरे फोन करो, आप सुकून से घर बना लो, कुछ भी करो, आपका प्रॉपर्टी है, आप बना सकते। बोरबंडा ये आईडी स्लम बोल के आ रहा है उसमें, तो आप लोग कुछ भी कर सकते। मगर कोई डरा है धमका है सब आप नको डरो, मैं हूँ आपके साथ। हमारा फ़ोन नंबर है, आप फ़ोन करो। कोई राउडिया गुंडे को भोजन देके हम लोग भोजन को देके हम सियासत में ये गरीब लोगों को आपके साथ रहना, हमारे साथ आप है, आपके साथ रहना। अब हमारे वक्त आया, डेफिनेट आपके काम हम पूरे करके दिखाएंगे। और ये बात हम बोल के जाने का नहीं, काम करने के बाद फिर आता मैं आके फिर जब पूरा ऐसे बैठ के बात करेंगे, अच्छा खाना खाते साथ बैठेंगे, बैठ के बात करेंगे, पूरे काम जल्दी से जल्दी काम करके करेंगे। ये थर्ड पार्टी रजिस्ट्रेशन तो बहुत सालों से पेंडिंग है, तो डेफिनेट करना ही चाहिए। वो मैं करा तो बोल करें। और जो भी छोटे छोटे चीज़ें हैं, कमरे को बैठने को जगह नहीं बोले, अगर जगह है तो डेफिनेट मैं इमीडिएटली सैंक्शन कराता हूँ। अगर नहीं तो एक महिला भवन है, महिला भवन इशू क्या है अपने को, वो सैंक्शन हुआ, वो सॉइल टेस्टिंग करे तो नहीं बनता बोल के बोले। अपन ये एक एकड़ में जो फंक्शनल बोले उसमें थोड़ा जगह लेके महिला भवन भी बना लेंगे, ऊपर पीली जगह भी पीछे महिला भवन को भी देंगे और बहुत बड़ा बनाएंगे महिला भवन, छोटा छोटा ना, 1 एकड़ ज़्यादा लैंड है। పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని మంజీరా నగర్లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 20 ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న గుడిని కౌన్సిలర్ ఎడ్ల రమేష్ నూతన మందిరంగా నిర్మాణానికి తన వంతు సాయంగా 4 లక్షలతో మందిర నిర్మాణం చేయించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అమ్మవారి పాదాల దగ్గర నవరత్నాలు నవధాన్యాలు విరిసేవాళ్ళంతా వేయాలి. ముహూర్తం టైం అవుతుంది. వీళ్ళిద్దరికి రక్ష పెట్టిన తర్వాత ఇలా ముందు అమ్మవారికి పెట్టేసిరండి, లోపలికి తీసుకెళ్ళి ముందు అమ్మవారికి పెట్టేసిరా.
పరిధిలో నిర్మాణం చేసినటువంటి పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కోదాడ పరిధిలోని మునగాల మండలం ఈదులవాగు తండాలో తెలంగాణ ఉద్యమకారుడు బానోద్ బాలాజీని వైఎస్ షర్మిల పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాలాజీ మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడి మంచానికే పరిమితమయ్యాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివ్గా పనిచేసిన బాలాజీ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉన్న ఆయనను ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలెవరూ ఇటువైపు తిరిగి చూడలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. టైమ్స్ ప్రాపర్టీ ఈస్ట్ హైదరాబాద్ ఎక్సో ఎగ్జిబిషన్ను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని స్థిరాస్తి కొనుగోలుదారులకు ఒకే చోట సమగ్ర పరిష్కారాలకు నగరంలో నిర్వహించబడుతున్న ఈ అతిపెద్ద ఎక్సో 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు, మారుతి రుద్ర కన్స్ట్రక్షన్స్, ఓం శ్రీ బిల్డర్స్, గ్రీన్ స్టోన్ డెవలపర్స్, మోడీ బిల్డర్స్ వంటి 30 టాప్ నాన్ ప్రాపర్టీ డెవలపర్స్ కంపెనీలు పాల్గొంటున్నాయి. నమస్కారం సార్, నా పేరు రామ్. నేను సిఆర్ఎంని ఇక్కడ నమిశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్
ఎమిరేట్ గార్డెన్స్ అని ఉంది, దాని పక్కకే మన్సూరాబాద్ రోడ్ టువర్డ్స్ సారా ఎస్టేట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ధర్నాకు దిగిన రైతులు. అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయాలి. కల్వకుర్తి పట్టణంలో యువజన కాంగ్రెస్ నేతలు నిరసన. హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటాం, హెచ్చరించిన మందకృష్ణ మాదిగ. జూబ్లీహిల్స్ లో 1,40,00,000తో పార్క్ అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.